ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, నమ్మకమైన దేవా, యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన పరిశుద్ధ నామమున మరోసారి మీ పాసందికి వస్తున్నాం. 2021వ సంవత్సరము 7వ మాసము ఈ దినాన వాక్యపట్నం కొరకాయ మీ పాసందికి రావడానికి అనుగ్రహించిన సమయం కొరకు వందనాలు ప్రభువా. మరి మా ప్రియులు వారి గృహాల్లో బైబిల్ స్టడీ కొరకాయ కూడి వచ్చే సమయం ఆశ్వాకరంగా చేయండి. పాట ద్వారా మీ సన్నిధి మేము అనుభవించుటకు, మీ యొక్క కృపను మేము ఎరుగుటకు దేవా మా యొక్క హృదయములను ఉత్తేజపరిచి మీ వాక్యం కొరకు మనం సిద్ధపరచు. నిలబడుతున్న మీ దాసుని మరుగుపరిచి మీ మాటలు తేటగా బయలుదేరి చేయండి. తద్వారా వినగల చెవులు, గ్రహించే హృదయము, లోబడే స్వభావము దయచేయండి. మీ వాక్యములో ఉన్న సంగతులు ఎరుగుటకు సహాయపడు. నేడు మా జీవితాల్లో మీ వాక్యం యొక్క ఆవశ్యకతను ఎరిగిన వారమై మీ వాక్యమునకు తగిన ప్రాధాన్యత ఇచ్చి మీ వాక్యమును సన్మానించి మీ సన్నిధిని గౌరవపరిచి మీ వాక్యమును మా హృదయాల్లోనికి తీసుకున్నట్లు ప్రభువా వినబుద్ధిని పుట్టించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. సమయాశ్వకరంగా చేయము. మీరే మా మధ్య ఉండి మాతో మాట్లాడుతూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. మా హద్దుబాట్లు, మా బలహీనతలు, మా నిర్లక్ష్య వైఖరి, మా యొక్క విధేయతలు, మా యొక్క అతిక్రమము, అక్రమము ఏదైతే ఉందో వాటన్నిటిని విరిగిన వాడవు గనుక వాటన్నిటిని మీ ఆత్మ ద్వారా మాకు బోధించడం వలన మేము సరిచేయబడిన వారమై, చక్కపరచబడిన వారమై ప్రభువా మీ దైవికమైనటువంటి ఏర్పాట్లో, క్రమములో మీ కొరకు జీవించుటకు మీ కృపను మీరు మాకు అనుగ్రహించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ముందున్న సమయము దీవెనకరంగా చేయము ప్రభువా. సౌండ్ సిస్టమ్ మీ స్వాధీనం ఉంచుకో. దగ్గర నుండి, దూరము నుండి చూస్తూ వింటున్న వారిని బట్టి స్తోత్రాలు. వారికి రావాల్సిన బహుమానం, ప్రతిఫలం దయచేయి ప్రభువా. కుటుంబాలను దీవించి ఆస్వాదించి బలపరచమని కోరుతూ సమయం మాకెంతో ఆశీర్వాదకరంగా చేయమని యేసుక్రీస్తు వారి యొక్క పుణ్యనామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి, ఆమేన్. పాట సంఖ్య 465, కొత్త పుస్తకం నుండి. పాత పుస్తకంలో 462. కొత్త పుస్తకంలో 465వ పాట, పాత పుస్తకంలో 462. దేవుడొక్క నగరము మన కొరకై సిద్ధపరచుచుండెనుండుటకై. దేవుడొక్క నగరము మన కొరకై సిద్ధపరచుచుండెనుండుటకై. మనము వెళ్ళేదం నిశ్చయముగా, మనము వెళ్ళేదం నిశ్చయముగా. దేవుడొక్క నగరము మన కొరకై సిద్ధపరచుచుండెనుండుటకై. దేవుడొక్క నగరము మన కొరకై సిద్ధపరచుచుండెనుండుటకై. ఎలిమి బంగారము అద్భుత నగరం, విలువైన రాళ్లతో పునాది వేసెను. ఎలిమి బంగారము అద్భుత నగరం, విలువైన రాళ్లతో పునాది వేసెను. రక్తము చే శుద్ధులై క్షమించబడితిమి, రక్తము చే శుద్ధులై క్షమించబడితిమి. మనము వెళ్ళేదం నిశ్చయముగా, నిశ్చయముగా. మనము వెళ్ళేదం నిశ్చయముగా, నిశ్చయముగా. దేవుడొక్క నగరము మన కొరకై సిద్ధపరచుచుండెనుండుటకై. దేవుడొక్క నగరము మన కొరకై సిద్ధపరచుచుండెనుండుటకై. నగర ప్రాకారములో ఎత్తైనవి, సూర్యకాంతములచే కట్టబడెను. నగర ప్రాకారములో ఎత్తైనవి, సూర్యకాంతములచే కట్టబడెను. ప్రభువే విమోచించి
మనము వెళ్ళేదం నిశ్చయముగా నిశ్చయముగా. దేవుడొక్క నగరము మన కొరకై సిద్ధపరచుచుండెనుండుటకై. దేవుడొక్క నగరము మన కొరకై సిద్ధపరచుచుండెనుండుటకై. ముత్యాల గుమ్మములు 12 గలవు, అన్ని తారులు వచ్చట నుండిరి. ముత్యాల గుమ్మములు 12 గలవు, అన్ని తారులు వచ్చట నుండిరి. పరిశుద్ధ జీవితం నేర్పించెను ప్రభువు, పరిశుద్ధ జీవితం నేర్పించెను ప్రభు. మనము వెళ్ళేదం నిశ్చయముగా నిశ్చయముగా. మనము వెళ్ళేదం నిశ్చయముగా నిశ్చయముగా. దేవుడొక్క నగరము మన కొరకై సిద్ధపరచుచుండెనుండుటకై. దేవుడొక్క నగరము మన కొరకై సిద్ధపరచుచుండెనుండుటకై. ఆ నగర వీధులు మేలిమి బంగారం, ద్వారములు ఎప్పటికీ మూయబడవు. ఆ నగర వీధులు మేలిమి బంగారం, ద్వారములు ఎప్పటికీ మూయబడవు. ఆర్భాటంతో ప్రవేశించి విజయోత్సవముతో, ఆర్భాటంతో ప్రవేశించి విజయోత్సవముతో మనము వెళ్ళేదం నిశ్చయముగా నిశ్చయముగా. మనము వెళ్ళేదం నిశ్చయముగా నిశ్చయముగా. దేవుడొక్క నగరము మన కొరకై సిద్ధపరచుచుండెనుండుటకై. దేవుడొక్క నగరము మన కొరకై సిద్ధపరచుచుండెనుండుటకై. గొర్రె పిల్ల సింహాసనం మంచగుండును, ఆయనే దీపమునాలయమయ్యుండును. గొర్రె పిల్ల సింహాసనమంచటుండును, ఆయనే దీపమునాలయమయ్యుండును. జీవ గ్రంథమందున పేరులున్నవానుచు, జీవ గ్రంథమందున పేరులున్నవానుచు మనము వెళ్ళేదం నిశ్చయముగా నిశ్చయముగా. మనము వెళ్ళేదం నిశ్చయముగా నిశ్చయముగా. దేవుడొక్క నగరము మన కొరకై సిద్ధపరచుచుండెనుండుటకై. దేవుడొక్క నగరము మన కొరకై సిద్ధపరచుచుండెనుండుటకై. దయావంతుల కొరకే ఆ నగరం, అపాత్ములు వచ్చటకు వెళ్ళనేరరు. జయవంతుల కొరకే ఆ నగరం, అపాత్ములు వచ్చటకు వెళ్ళనేరరు. విజయుల మౌదము క్రీస్తుని రక్తము చే, విజయుల మౌదము క్రీస్తుని రక్తము చే మనము వెళ్ళేదం నిశ్చయముగా నిశ్చయముగా. మనము వెళ్ళేదం నిశ్చయముగా నిశ్చయముగా. దేవుడొక్క నగరము మన కొరకై సిద్ధపరచుచుండెనుండుటకై. దేవుడొక్క నగరము మన కొరకై సిద్ధపరచుచుండెనుండుటకై.
మనందరము మన బైబిల్ గ్రంథాన్ని చేతబట్టి బైబిల్ పల్లవి పాడుకుందాం. బైబిల్ కలిగిన వారు మీ బైబిల్ గ్రంథాన్ని చేతబట్టి బైబిల్ పల్లవి పాడుకుందాం. గ్రంథవాగ్దానంబులన్నీ నావి అనే పల్లవిని పాడుకుందాం. గ్రంథవాగ్దానంబులన్నీ నావి, ప్రతి అధ్యాయము వరుస వచనము, తాన దివ్య ప్రేమ వాగ్దానంబులో గ్రంథ వాగ్దానంబులన్నీ నావి, గ్రంథ వాగ్దానంబులన్నీ నావి, ప్రతి అధ్యాయము వరుస వచనము, తాన దివ్య ప్రేమ వాగ్దానంబులో గ్రంథ వాగ్దానంబులన్నీ నావి. కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేస్తాం. బైబిల్ స్టడీ కొరకాయ మన ధ్యానాంశమైన మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం. 1 Kings chapter 18. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయము 32, 33, 34, 35 వచనాలను మనము కలిసి చదువుకుందాం. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయము 32, 33, 34, 35 వచనాలని మనము కలిసి చదువుకుంటాం. ఆ రాళ్ల చేత యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించి దాని చుట్టూ 2 మానికల గింజలను పట్టునంత లోతుగా కందకం ఒకటి త్రవ్వించి కట్టెలను క్రమముగా పేర్చి ఎద్దును తునకలుగా కోసి ఆ కట్టెల మీద ఉంచి జనులు చూచుచుండగా మీరు 4 తొట్ల నిండా నీళ్లు నింపి దహనబలి పశు మాంసం మీదను కట్టెల మీదను పోయుడని చెప్పెను. అది అయిన తరువాత 2వ మారు ఆ ప్రకారమే చేయుడని అతడు చెప్పగా వారు 2వ మారును అలాగు చేసిరి. 3వ మారును చేయుడనగా వారు 3వ మారును చేసిరి. అప్పుడు ఆ నీళ్లు బలిపీఠము చుట్టూను పొర్లి పారెను, మరియు అతడు కందకమును నీళ్లతో నింపెను. చదవని ఈ వాక్య భాగములో నుండి మనము ఈ యొక్క వచనాలలో అద్భుతమైనటువంటి విషయాన్ని మనము గ్రహించవలసిన వారమైంటున్నాం. ఏంటి ఆ విషయము? ఆ రాళ్ళు తీసుకున్నాడు, 12 రాళ్ళు. ఆ 12 రాళ్ళు దేన్ని చూపిస్తూ ఉన్నాయో గత వారములో మనం ధ్యానించినాం. ఆ 12 రాళ్లతో ఒక బలిపీఠమును కట్టాడు. పడద్రోయబడిన బలిపీఠము బాగు చేసి దాన్ని చక్కగా బాగుగా కట్టి 2 మానికలు గింజలు పట్టునంత లోతుగా కందకం ఒకటి త్రవ్వించినాడు. 2 మానికల గింజలు పట్టే కందకమును బలిపీఠం చుట్టూ త్రవ్వించినాడు. త్రవ్వించి అక్కడ రాయబడింది కట్టెలు క్రమముగా పేర్చి అని. ఇక్కడ చదువుకున్న ఈ వచనాలలో ఒక మాటని మనం తీసుకోవచ్చు ఇది బైబిల్ ధ్యానం కొరకు. ఏంటి ఆ మాట అంటే కట్టెలు క్రమముగా పేర్చి అనే మాట. కట్టెలను క్రమముగా పేర్చటము అనే మాటను జ్ఞాపకం చేసుకుంటే, వాస్తవంగా కట్టెలు క్రమముగా పేర్చబడకపోతే దేవుడు ప్రార్థన వినడా? ఆకాశం నుండి అగ్ని రాదా? అంటే కట్టెలు క్రమంగా పేర్చాల్సిందేనా అనే విషయాన్ని ఒక ప్రశ్న వేసుకుంటే మనకు అర్థమవుతుంది. కట్టెలు క్రమముగా పేర్చకపోతే ఆకాశం నుండి అగ్ని దిగదా? అగ్ని రాదా? అంటే మనము గత ధ్యానంలో ఒక మాట చదువుకున్నాం. ఏమంటే ఆకాశం నుండి అగ్ని దిగటానికి, ఆకాశం నుండి దేవుడు అగ్నిని పంపడానికి ఏలియా చేసిన అతి ప్రాముఖ్యమైన పనిని మనం చెప్పుకున్నాం. ఏంటి ఆ పని అంటే పడద్రోయబడి ఉన్న బలిపీఠమును బాగు చేసి, అంటే పడద్రోయబడి ఉన్న బలిపీఠమును బాగు చేస్తే చాలు ఆకాశం నుండి అగ్ని దిగిపోతుంది అని మనం అనుకుంటూ వచ్చాం. అంటే ఆకాశం నుండి అగ్ని దిగడానికి ఈ బలిపీఠం బాగు చేయబడితే ఈ బలిపీఠమును దేవుడు అంగీకరించిన వాడై
ఆకాశం నుండి అగ్ని కురిపిస్తాడు అని అనుకున్నంత మాత్రాన సరిపోయేది కాదు. ఆకాశం నుండి అగ్ని దిగటానికి బలిపీఠం ఒక్కటి బాగు చేయబడటమే కాదు. బలిపీఠం ఒక్కటే బాగు చేయబడితే చాలదు. బలిపీఠము బాగు చేయబడిన తర్వాత అందులో 12 రాళ్ళు అనే మాట కూడా చాలా ప్రాముఖ్యమైనది. దేవుడు ఏర్పరచుకున్న స్వకీయ సాంపాద్యమైనటువంటి జనాంగము 12 గోత్రములు. ఈ 12 గోత్రములు ఆ 12 రాళ్లను చూపిస్తున్నాయి. ఈ 12 రాళ్ళు ఐక్యతను చూపిస్తున్నాయి. 12 అనేది పరిపూర్ణతను, దేవుని అధికారమును చూపిస్తున్నాయి. అందుకే 12 రాళ్లతో ఒక బలిపీఠాన్ని కట్టాడు అని దేవుని వాక్యంలో మనం చదువుతున్నాం. ఇప్పుడు బాగు చేయటం, బలిపీఠాన్ని బాగు చేయటమే కాదు, 12 రాళ్లను పెట్టి బలిపీఠమును కట్టడమే కాదు, ఇంకొక కార్యం కూడా మనం తప్పకుండా చేయాల్సింది ఒకటి ఉంది. అదేమంటే కట్టెలను క్రమముగా పేర్చుట. ఇది చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయము. కట్టెలను క్రమముగా పేర్చుట అనేది చాలా చాలా శ్రేష్టమైనటువంటి విషయం. కట్టెలు క్రమముగా పేర్చకపోతే ఏమవుతుంది అంటే, బైబిల్ గ్రంథంలో మనం చదువుతాం, క్రమము అనే మాట చాలా చాలా ప్రాముఖ్యమైనది. దేవుడు క్రమమును కోరుకునేవాడు. దేవుడు క్రమమును నేర్పిస్తాడు. క్రమము అనేది దేవునికి చాలా ఇష్టమైనది. అడ్డదిడ్డముగా, అస్తవ్యస్తముగా, వందరంగా క్రమము లేకుండా అక్రమముగా ఉండుట దేవునికి ఇష్టమైనది కాదు. అందుకే క్రమము అనే మాట చాలా ప్రాముఖ్యమైనదని మనము గ్రహించవలసిన వారమై ఉంటున్నాం. ఈ యొక్క రాత్రికాల సమయంలో క్రమము అనే మాటని ఈరోజు మనం ధ్యానం చేస్తాం. తప్పకుండా క్రమముగా పేర్చాల్సిందేనా అంటే పేర్చాల్సిందే. ఇక్కడ ఒక విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమై ఉంటున్నాం. ఏంటి ఆ విషయము అంటే, ఇక్కడ బలిపీఠం ఉంది, ఇక్కడ బలి పశువు ఉంది, ఎద్దు. ఇక్కడ బలిపీఠం మీద బలిపీఠం మీద బలి అర్పించడానికి ఎద్దు కూడా సిద్ధంగా ఉంది. అన్నీ ఉన్నాయి, కానీ ఇక్కడ అగ్ని లేదు. ఆదికాండం 22వ అధ్యాయం మనం చదివితే 7వ వచనంలోకి వెళ్తే, ఆదికాండము 22వ అధ్యాయము 7వ వచనం, 22వ అధ్యాయం 7వ వచనం. ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో, నా తండ్రి అని పిలిచెను. అందుకతడు, ఏమి నా కుమారుడా అనెను. అప్పుడు అతడు, నిప్పులను కట్టెలను ఉన్నవి కానీ దహనబలికి గొర్రెపిల్ల ఏది అని అడుగ్గా, అక్కడ నిప్పులున్నాయి, అక్కడ కట్టెలున్నాయి, కానీ దహనబలికి గొర్రెపిల్ల ఏది? అక్కడ ఒకటి కొరత, అక్కడ ఒకటి కొరత. ఇక్కడ ఏముందంటే, బలిపీఠం ఉంది, దహన బలికి ఎద్దుంది, బలికి ఎద్దుంది, తర్వాత ఏముంది? ఎద్దుంది, కట్టెలున్నాయి. ఎద్దుంది ఇక్కడ, కట్టెలు కూడా ఉన్నాయి. అంటే బలి పశువు ఉంది, తర్వాత కట్టెలు కూడా ఉన్నాయి. కానీ లేనిదేంటి? ఫైర్, అగ్ని లేదు. అక్కడ నిప్పు ఉంది, కానీ బలి పశువు లేదు. ఇక్కడ బలి పశువు ఉంది, కానీ ఏం లేదు? నిప్పు లేదు, అగ్ని లేదు. 2 సందర్భాలు జ్ఞాపకం చేసుకుంటాం. ఈ 2 సందర్భాలకి ఒకటే జవాబు. ఏంటి ఆ జవాబు అంటే, 8వ వచనం, 22వ అధ్యాయం 8వ వచనం. అబ్రాహాము, నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూచుకునని చెప్పెను. ఇప్పుడు ఏలియా దహన బలికి లేక ఈ బలికి దేవుడే అగ్నిని చూచుకొనును. కాబట్టి అక్కడ గొర్రె పిల్లను దేవుడే చూసుకుంటాడు, ఇక్కడ అగ్నిని దేవుడే చూసుకుంటాడు. ఈ 2 సందర్భాల్లో మనం గమనిస్తే ఒక కొరతను మనం గమనిస్తాం. ఏంటి ఆ కొరత అంటే, ఇక్కడేమో గొర్రెపిల్ల కొరత, ఇక్కడేమో అగ్ని కొరత. నిప్పు, ఆకాశం నుండి అగ్ని కురిపించబడాలి. కాబట్టి ఈ కొరత ఉంది. కొరత ఉన్నప్పుడు ఎట్లా ఈ కొరత తీర్చబడుతుంది అంటే, ప్రార్థన ద్వారా, దేవుని మీద ఆధారపడటం వలన ఈ కొరత తీర్చబడుతుంది. ఈ కొరత తీర్చబడటానికి ఇక్కడ జరిగిన విషయమే ఇక్కడ కూడా జరిగినట్లు మనం చూస్తాం. ప్రార్థన మాత్రమే కాదు, మనం చేసేటువంటి ప్రతిదీ కూడా మన హృదయము, మన విధానము అంతా కూడా ఒక పద్ధతిలో క్రమముగా ఉంటే కొరత తీర్చబడుతుంది. అబ్రహాం ఏం చేస్తున్నాడు కొరత తీరడానికి? 22వ అధ్యాయం ఆదికాండము
22వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుతున్నాను. అలాగు వారిద్దరూ కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠమును కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడు ఇస్సాకును బంధించి ఆ పీఠం పైన ఉన్న కట్టెల మీద ఉంచెను. కాబట్టి కట్టెలు క్రమముగా పేర్చి అంటే చక్కగా పేర్చటం అంటే అస్తవ్యస్తంగా అడ్డదిడ్డంగా చిందరవందరగా పేర్చకుండా క్రమముగా పేర్చినాడు కట్టెలు. క్రమముగా కట్టెలు పేర్చినప్పుడు తన కుమారుణ్ణి కూడా బంధించి ఆ కట్టెల మీద పెట్టినప్పుడు ఈ సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే అబ్రహాము యొక్క బలిని దేవుడు అంగీకరించి అబ్రహాముతో మాట్లాడి అబ్రహామా అబ్రహామా అని పిలిచి ఇస్సాకుకు స్థానములో పొదలో కొమ్ములు తగులుకున్న పొటేలను తీసుకొచ్చి బలర్పించిన సందర్భం. అంటే దేవుడు అక్కడ జవాబిచ్చిన సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. దేవుడు మాట్లాడిన సందర్భం, దేవుని మహిమను బయలుపరిచిన స్థితిని మనం అక్కడ చూస్తాం. మరి ఇక్కడ ఏలియా ప్రవక్త ఆ యొక్క బలిపీఠమును కట్టి దాని మీద కట్టెలు చక్కగా పేర్చి అనే మాట గమనిస్తాం. క్రమముగా పేర్చి ఈ క్రమముగా పేర్చినాడు. అబ్రహాం ఎట్లా చక్కగా పేర్చినాడో ఇతరు కూడా పొలాలన్నీ ఒకే గొట్టగా వేయకుండా క్రమముగా పేర్చి అనే మాటను గమనిస్తాం. క్రమము, ఎందుకంటే మన దేవుడు క్రమానికి దేవుడు. మన దేవుడు అల్లరికి దేవుడు కాదు. మన దేవుడు క్రమమునకు దేవుడై ఉన్నాడు. అందుకే దేవుని వాక్యంలో నుండి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము 1 Corinthians chapter 14. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 33వ వచనాన్ని చదువుతున్నాను. అలాగే పరిశుద్ధుల సంఘములన్నిటిలో దేవుడు సమాధానమునకే కర్త గాని అల్లరికి కర్త కాదు. మన దేవుడు సమాధానమునకు కర్త. క్రమముగా ఉన్నదానికి ఇంగ్లీష్ బైబిల్లో రాయబడింది క్రమము, ఆర్డర్. దేవుడు క్రమానికి కర్త అయి ఉన్నాడు, అల్లరికి కర్త కాదు. మనము విచ్చలవిడిగా దేవునింటిలో కూర్చున్నప్పుడు, లేకపోతే దేవుని సన్నిధిలో ప్రార్థనకు వచ్చినప్పుడు రకరకాలైన పరిస్థితుల్లో మనం ఉంటే ఆయన కర్త కాడు, అల్లరికి కర్త కాడు. పరిశుద్ధుల సంఘములన్నిటిలో ఆయన ఎవరికి కర్త? సమాధానమునకే కర్త. సమాధానమునకు కర్త, క్రమమునకు కర్త, క్రమమునకే దేవుడు ఆయన. అందుకే దేవుని వాక్యంలో రాయబడింది 14వ అధ్యాయంలో 39-40 వచనాలు కలిసినాయి మనకి. మొదటి కొరింథీయులకు రాసిన మూడో పత్రిక 14వ అధ్యాయం 39-40 వచనాలు కలిసి ఉన్నవి. కాబట్టి నా సహోదరులారా, ప్రవచించుట ఆసక్తితో అపేక్షించుడి, భాషలతో మాట్లాడుట ఆటంకపరచకుడి కానీ సమస్తమును మర్యాదగాను క్రమముగాను జరగనీయుడి. సమస్తాన్ని ఎలా చేయండి? మర్యాదగా చేయండి, క్రమముగా చేయండి, క్రమముగా జరగనీయండి. సమస్త కార్యములు సంఘములో క్రమముగా జరగవలసి ఉన్నది. ఎందుకంటే మన దేవుడు క్రమమైనటువంటి దేవుడు. ఎట్లా? దేవుని వాక్యములో నుండి ఒక మాటను మనం చదువుతాం. జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుతాం. జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుతాం. అయితే న్యాయము తీర్చు యెహోవా దాని మధ్యనున్నాడు, ఆయన అక్రమము చేయువాడు కాడు. అనుదినము తప్పకుండా ఆయన న్యాయ విధులను బయలుపరచును. ఆయనకు రహస్యమైనదేదియూ లేదు, అయినను నీతిహీనులు సిగ్గెరుగరు. కాబట్టి ఆయన అక్రమము చేయువాడు కాదు. ఆయన ఏం చేయవాడు కాదు? అక్రమము చేయువాడు కాదు. మరి ఎవరైనా? క్రమముగా ఉండువాడు, క్రమమును బోధించేవాడు, క్రమమునకు దేవుడు అనే విషయాన్ని మనము గ్రహించవలసిన వారమైంటున్నాం. ఈ దినాన మన జీవితంలో మనము గ్రహించవలసినటువంటి విషయం ఏంటంటే, మన జీవితానికి ఒక విషయము చాలా చాలా అవసరం. ఏంటదంటే క్రమము అనేది నీ దేవుడు నీ నుండి ఆశపడుతున్నాడు. క్రమము అనేది మన దేవుడు మన నుండి కోరుతున్నాడు. అందుకే
అబ్రహాము జీవితంలో క్రమమును మనం చూడగలిగాం. ఏలియా జీవితంలో తాను పనిచేసేటప్పుడు, దేవుని కార్యాన్ని జరిగించేటప్పుడు క్రమముగా అనే మాటను మనం గమనిస్తాం. అన్ని క్రమముగా చేస్తూ వచ్చినాడు. దేవుడు కూడా క్రమమైన రీతిలోనే ఏలియా ప్రవక్తను నడిపిస్తూ వచ్చినాడు. ఫస్ట్ కెరీతు వాగు దగ్గర నుంచి సారెపతు విధవరాల ఇంటికి సారెపతుకు తీసుకువెళ్ళి అక్కడి నుండి దేవుడు ఆహాబు ఎదురుకు తీసుకొచ్చి అక్కడి నుండి కర్మేలు పర్వతం దగ్గర ఈ కార్యమును వాళ్ళు చేయగలుగుతున్నారు. ఈ కర్మేలు పర్వతం దగ్గర ఈ మనుషుడు ఏలియా ప్రవక్త ఆ బలిపీఠాన్ని కట్టి ఇప్పుడు దేవుని పని చేసేటప్పుడు క్రమముగా చేస్తున్నాడు. అంటే మన దేవుడు క్రమానికి కర్త. అంతేకాదు, మన దేవుడు క్రమముగా ఉండేవాడు. మన దేవుడు క్రమమును నేర్పిస్తాడు అని దేవుని వాక్యంలో మనం చూస్తాం. రండి, యెషయా గ్రంథం 28వ అధ్యాయం. యెషయా గ్రంథము 28వ అధ్యాయం 27వ వచనాన్ని నేను చదువుతున్నాను. 26వ వచనాన్ని చదువుతున్నాను. యెషయా గ్రంథం 28, 26. వాని దేవుడే తగిన క్రమము వానికి నేర్పి ఉన్నాడు, ఆయన వానికి ఆ పని బోధించుచున్నాడు. కాబట్టి క్రమాన్ని నేర్పిస్తాడు. ప్రతి వాళ్లకు క్రమమును నేర్పిస్తాడు. సేద్యగాడు నల్ల జీలకర్రను, తెల్ల జీలకర్రను, గోధుమలను, యవలను అతడు అందులో మిరప మొలకలను వేస్తాడు. అంటే తెల్ల జీలకర్ర, నల్ల జీలకర్ర, తర్వాత గోధుమలు, యవలు, వీటన్నిటినీ వాటి అంచున మిరప మొలకలు వేస్తాడు. అంటే తనకున్న పొలములో వేటిని ఎక్కడ విత్తాలో, ఎలాగూ సేద్యం చేయాలో, ఎలా వాటిని తాను పండించుకోవాలో తగిన క్రమము ఆయన నేర్పిస్తాడు. అందుకే 28వ అధ్యాయము 29వ వచనంలో ఒక చక్కని మాట వ్రాయబడింది. ఏమని? జనులు సైన్యములకు అధిపతిగా యెహోవా చేత దాన్ని నేర్చుకొందరు. ఆశ్చర్యమైన ఆలోచన శక్తియు అధిక బుద్ధియు అనుగ్రహించువాడు ఆయనే. అంటే ఆశ్చర్యమైన ఆలోచన శక్తిని, అధికమైన బుద్ధిని అనుగ్రహించువాడు ఆయనే. ఒక క్రమాన్ని నేర్పిస్తాడు. మన దేవుడు క్రమానికి కర్త. అందుకే క్రమము నేర్పిస్తాడు. ఆయన అక్రమము చేసేవాడు కాదు. కాబట్టి ఈ విషయాలన్నీ మనం జ్ఞాపకం చేసుకున్నట్టు వలన క్రమముగా ఉంటే ఏంటి, క్రమముగా లేకపోతే ఏంటి అనే విషయాన్ని ఈరోజు జ్ఞాపకం చేసుకుందాం. ఏలియా ప్రవక్త ఈ కట్టెలను క్రమముగా పేర్చుట్లో గల ఆంతర్యం ఏంటి అనే విషయాన్ని వాక్యపు వెలుగులో మనం పరిశీలిస్తే కొన్ని విషయాలు మన గమనానికి తీసుకురాబడతవి. ఏంటి ఆ విషయాలు అనగా, దేవుడు క్రమమును చూస్తాడు. ఒక మాట నేను మీకు చెప్తాను. బైబిల్ గ్రంథంలో మనందరికీ బాగా పరిచయమైనటువంటి మాట, కొండ మీద ప్రసంగములో మన ప్రభువు వెల్లడి చేసినటువంటి మాట. ఏంటా మాట అంటే, ఆయన చెప్పిన మాట ఏంటంటే, అనేకులు నా నిమిత్తము దయ్యములను వెళ్ళగొట్టామంటారు, మేము స్వస్థతలు చేశామంటారు, అనేక మంది ప్రభువా ప్రభువాన్ని నేను మిమ్మల్ని పిలిచాము అని అంటారు. అప్పుడు నేను వాళ్ళకి చెప్పే మాట ఒకటే. ఏంటా మాట అంటే, అక్రమము చేయవారులారా నా యొద్ద నుండి పొండి, నేను మిమ్మును ఎన్నడును ఎరుగను. మత్తయి సువార్త 7వ అధ్యాయం 23వ వచనంలో ఆ మాటను మనం చదువుతాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 23వ వచనాన్ని నేను చదువుతున్నాను. 21 నుండి చదివితే మంచిది. ప్రభువా 21 నుండి 23 వరకు. ప్రభువా నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకముందు నా తండ్రి చిత్త ప్రకారము చేయవాడే ప్రవేశించును. ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా, నీ నామమున దెయ్యములను వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మును ఎన్నడను ఎరుగను, అక్రమము చేయవారులారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును. అప్పుడు నేను అంటాను ఒక మాట, అక్రమము చేయవారులారా నా యొద్ద నుండి పొండి అని నేను వారితో చెప్పుదును. కాబట్టి అక్రమము చేయుట, క్రమము లేకుండా మనం ఏమి చేసినా దేవుడు అంగీకరించడు అనే విషయాన్ని మనము స్పష్టముగా గ్రహించవలసిన వారమైంటున్నాం. క్రమము లేకుండా నువ్వేం చేసినా, చాలామంది ఈ దినాలలో క్రమము లేకుండా చేస్తున్నారు.
వాళ్ళు వాక్యానికి స్థానం ఇవ్వరు, దేవుని సన్నిధికి స్థానం ఇవ్వరు. స్వస్థత సభలను పెడతారు, విస్తారమైన గుంపులను సమకూర్చుకుంటారు. ఆ విస్తారమైనటువంటి గుంపుల్లో వాళ్ళు చేసేది తక్కువ, చూపించే ఆర్భాటం ఎక్కువ. వాళ్ళు ఈ మౌత్ తీసుకెళ్ళి వారి నోటి దగ్గర పెట్టి నీకేం జరిగిందో చెప్పు అంటారు. అప్పుడు వాళ్ళు చెప్తుంటారు, ఇవి నిజంగా జరిగినవా అంటే నిజంగా జరుగుట చాలా కష్టం. ఎందుకంటే ప్రభువు అద్భుతం చేసేవాడు, అద్భుతం చేసిన తర్వాత ప్రభు అనేవాడు నువ్వు ఎవరితోనూ ఏమీ చెప్పొద్దని ఖండితంగా ఆజ్ఞాపించేవాడు. నువ్వు ఎవరితోనూ ఏమీ చెప్పొద్దు, నీ వెళ్ళి నీ ఇంటి దగ్గర ఉండు, నువ్వు నీ ఇంటికి వెళ్ళు, నువ్వు నీ పరిపెత్తుకుని నడిచి వెళ్ళిపో, ఇదిగో నీకేం జరిగిందో ఇక్కడే నిలబడు, ఒక అరగంట సేపు ఆగు, నీ చేతులు పైకెత్తు, నువ్వు కాళ్ళు నిలబెట్టు, లేకపోతే అటు పరిగెత్తు ఇటు పరిగెత్తు. ఏం చేయడు, అలా ఎప్పుడు చేయలేదు. మొన్న ఈ మధ్య వాట్సాప్లోనే ఎక్కడో ఒక వీడియో చూశాను నేను. ఏంటి ఆ వీడియో అంటే, ఒక పాస్టర్ గారు, అంటే స్వస్థత చేస్తానని చెప్పుకునేటువంటి ఒక ఆయన వాక్యం చెప్తున్నాడంట. నేను ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాను, మీలో ఎవరైనా పొట్టిగా ఉంటే పొట్టిగా ఉన్నవాళ్ళు ఇదిగో నేను ప్రార్థన చేశాను, ఈ రుమాలు తీసుకెళ్ళి వాడికి పెట్టండి, అప్పుడు వాడు ఎత్తైపోతాడు, పొడుగైపోతాడని చెప్పాడు. అప్పుడు ఆ మీటింగ్లో వాళ్ళ అమ్మ ఉందంట, వాళ్ళమ్మ నిలబడిందంట, నా కొడుకు చాలా పొట్టిగా ఉన్నాడు, వాడు పొడుగైపోవాలి అని. సరే ఆ ఖర్చు తీసుకెళ్ళిందంట, కొనుక్కొని వాడు నెత్తిమే పెట్టిందంట, వాడు టింగ్ పొడుగైపోయాడంట. ఇప్పుడు ఆ పొడుగైపోయిన తీసుకొచ్చి మళ్ళీ సభలోకి తీసుకొచ్చి, ఇదిగో పలానా రోజు పొట్టిగా ఉన్న వాళ్ళ కోసం మీరు ప్రార్థన చేశారు, పొడుగైపోవాలని, ఇలా పొడుగైపోయాడు అని ఆమె చెప్తుంది. నిజంగానే పొట్టిగా ఉన్నవాడు పొడుగైపోయినాడా? అట్లా పొడుగైపోతే ఇంకా పొట్టోళ్ళు అనే వాళ్ళు ఎవరు లేకుండా దేవుడు అందరిని పొడుగోలు చేసే పని కదా. జక్కయ్యని కూడా నేను నీ ఇంట్లోకి వస్తున్నాను కాబట్టి నువ్వు పొడుగైపో అనొచ్చు కదా. జక్కయ్య అట్లాగే పొట్టిగా ఉన్నాడు. రక్షణ వచ్చిన ఆ ఇంటికి అతని పాపములన్నీ బహిర్గతమై పాపములని ఒప్పుకొని పాపములన్నింటినీ ప్రభు క్షమించిన ఆ మనుషుడు మాత్రం ఎలా ఉన్నాడు? పొట్టిగా. అందరూ నేను పొట్టివాడా అంటున్నారు కాబట్టి నిన్ను పొడుగు చేస్తాను, ఠింగును పొడుగైపో అని చెప్పి దేవుడేం పొడుగు చేయలేదు. ఎవరిని? జక్కయ్యని. ఎందుకని అంటే క్రమము లేకుండా నువ్వు ఎన్ని అద్భుతాలు చేసినా, ఎన్ని దయ్యాలు వెళ్ళగొట్టినా, ఎంత పరిచర్య చేసినా ప్రభు నిన్ను గురించి అనే మాట ఏంటో తెలుసా? అక్రమము చేయువారలారా నా యొద్ద నుండి ఏం చేయండి? పొండి. మన దేవుడు ఎవరో తెలుసా? రమ్మని పిలిచే దేవుడు. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. రమ్మని పిలిచి ఆ దేవుడు, రమ్మని పిలిచి ఆ నోరు ఏమంటుందో తెలుసా? నా యొద్ద నుండి పొండి. రమ్మని పిలిచే దేవుడు పొమ్మంటానికి కారణం ఏంటి? రమ్మని పిలిచే ఈ నోరు పొమ్మంటుంది కారణం ఏంటి? అక్రమము. అందుకే నేను ఒక మాట చెప్తాను. ఏంటి ఆ మాట అంటే, అక్రమమునకు దేవుని యొద్ద చోటు లేదు. అక్రమానికి దేవుని దగ్గర ఏమి లేదు? చోటు లేదు. యాజకుడైనా, లేవీయుడైనా, దేవుని సేవకుడైనా, విశ్వాసి అయినా, ఎవరైనా, వాళ్ళు పరిచారకులైనా, వారెవరైనా కావచ్చు, క్రమము అనేది దేవుడు కోరుతున్నాడు. క్రమము లేకపోతే దేవుడు మెచ్చేవాడు కాదు, దేవుడు మెచ్చడు. అక్రమమునకు ఆయన దగ్గర తావు లేదు, స్థలము లేదు. అందుకే ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మొట్టమొదటిగా క్రమముగా ఎందుకు పేర్చాలి కట్టెలు అంటే, మన దేవుడు క్రమమునకు దేవుడు. మన దేవుడు అక్రమము చేసేవాడు కాదు. మన దేవుడు తగిన క్రమాన్ని నేర్పించే దేవుడు. సృష్టిని కూడా క్రమముగానే ఆయన సృష్టించినాడు. సమస్తమును ఆయన ఒక పద్ధతి ప్రకారం చేసుకుంటూ వచ్చాడు. ఏది అడ్డదిడ్డంగా ఆయన చేయలేదు, వరుస క్రమములో ఆయన చేస్తూ వచ్చినాడు. అదేవిధంగా వాక్యములో వంశావళి రాసేటప్పుడైనా, వాక్యములో విధానము, ఆయన ఇచ్చే వాగ్దానాలైనా వరుసను అనుసరించి క్రమముగా ఉంటవి. క్రమముగా ఆయన రాసినవాడు. అన్నింటినీ ఒక పద్ధతిలో, ఒక క్రమములో దేవుడు రాస్తూ వచ్చిన వాడై ఉంటున్నాడు. దేవుడు వాటిని అమర్చిపెట్టిన వాడై ఉంటున్నాడు. అందుకే క్రమముగా ఎందుకు పేర్చవలసి ఉందంటే, అక్రమముగా ప్రవర్తిస్తే, అక్రమముగా పేరిస్తే, అక్రమముగా చేస్తే దేవుడు ఒప్పుకోడు. లేవీలకు కూడా, యాజకులకు కూడా దేవుడు క్రమాన్ని నేర్పించినాడు.
ఎక్కడ నేర్పించినాడు? రండి, లేవియ కాండము 1వ అధ్యాయం 7వ వచనం. లేవియ కాండము 1వ అధ్యాయము 7వ వచనం. యాజకుడైన అహరోను కుమారులు బలిపీఠం మీద అగ్ని ఉంచి ఆ అగ్ని మీద కట్టెలను చక్కగా పేర్చవలెను. చక్కగా పేర్చవలెను. కట్టెలను చక్కగా పేర్చాలి. చక్కగా పేర్చాలి. యాజకులు చేయాల్సిన పని. ఆ తర్వాత ఏం చేయాలా వాళ్ళు? 8వ వచనం. అప్పుడు యాజకులైన అహరోను కుమారులు ఆ అవయవములను, తలను, క్రొవ్వును బలిపీఠం మీదనున్న అగ్ని మీద కట్టెలపైన చక్కగా పేర్చవలెను. ఎలా పేర్చాలి? చక్కగా పేర్చాలి. అన్నీ చక్కగా పేర్చాలి. తల, అవయవములు, క్రొవ్వు వీటన్నిటిని విడదీసి వాటిని నిప్పు మీద, కట్టెల మీద వాటిని చక్కగా పేర్చాలి. చక్కగా పేరిస్తే ఏమవుతుంది? అప్పుడు ఏమవుతుంది? 13వ వచనం, 12వ వచనం కూడా చదువుతున్నాను. 12వ వచనం. దాని అవయములను, దాని తలను, క్రొవ్వును విడదీసిన తర్వాత, అవయములను, తలను, క్రొవ్వును విడదీసిన తర్వాత యాజకుడు బలిపీఠం మీదనున్న అగ్ని మీద కట్టెలపైని చక్కగా పేర్చవలెను. చక్కగా పేర్చవలెను. 13వ వచనం. దాని ఆంత్రములను, కాళ్లను నీళ్లతో కడగవలెను. అప్పుడు యాజకుడు దాన్నంతయు తెచ్చి బలిపీఠం మీద దాన్ని దహించవలెను. అది దహన బలి, అనగా యెహోవాకు ఇంపైన సువాసన గల హోమము. అప్పుడు అది యెహోవాకు ఇంపైన వాసనగా, సువాసన గల హోమముగా, దేవునికి ఇష్టమైన సువాసనకరమైన హోమముగా, బలిగా, దహన బలిగా అది ఉంటుంది. దేవుడు అంగీకరించేదిగా ఉంటుంది. క్రమముగా పేర్చి, ఇక్కడ ఎన్నో పర్యాయాలు మనము ఈ పేరాలోనే క్రమముగా పేర్చి, చక్కగా పేర్చి, చక్కగా పేర్చవలెను అనే మాటను గమనిస్తాం. అంటే ఇది దేవునికి ఇష్టమైనదిగా చేయబడుతుంది. ఇష్టమైన హోమముగా, సువాసనకరమైన హోమముగా చేయబడుతుంది. అందుకే నీ దేవుడు క్రమమును కోరుకుంటున్నాడు. మన దేవుడు క్రమమునకు దేవుడై ఉన్నాడు. ఆ విషయాన్ని గ్రహించి మనము కూడా అన్ని విషయాలలో క్రమముగా, ఏ సమయములో చేయవలసిన పని, దేవుడు ఏ రీతిగా, ఏ మేరలో, ఏ పద్ధతిలో ఆశిస్తున్నాడో ఆ పద్ధతిలో మనం పని చేయుట దేవునికి ఇష్టమైనదిగా ఉంటుంది. అందుకే క్రమముగా ఎందుకు పేర్చాలి కట్టెలు అంటే, మొట్టమొదటిది అక్రమమునకు ఆయన దగ్గర ఏమి లేదు, చోటు లేదు, తావు లేదు, స్థలము లేదు. అక్రమమును ఆయన సహించలేడు. రెండవదిగా క్రమముగా ఎందుకు పేర్చాలి? క్రమముగా ఉండుట వలన మన జీవితములో దేవుడు సమస్తమును చక్కగా జరిగిస్తాడు. క్రమముగా లేమనుకో, సమస్తము చక్కగా జరగవు, అవన్నీ వ్యతిరేకమైపోతాయి. క్రమముగా లేకపోతే, మనము దేవునికి ఇష్టంగా లేకపోతే, దైవికమైనటువంటి క్రమములో మనం ఉండకపోతే, నీ జీవితంలో జరగవలసినవన్నీ అస్తవ్యస్తమైపోతాయి. దానికి బైబిల్లో ఒక ఉదాహరణ నేను మీకు చూపిస్తాను. రండి, దేవుని వాక్యములో నుండి ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము. ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుతున్నాను. 5వ అధ్యాయం 24వ వచనం. 25వ వచనాన్ని చదువుతున్నాను. మొట్టమొదటిగా 5వ అధ్యాయము 25వ వచనం. ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయం 25వ వచనాన్ని చదువుతున్నాను. మీ దోషములు వాటి క్రమమును తప్పించెను, మీకు మేలు కలగకుండుటకు మీ పాపములే కారణము. మీ దోషములు వాటి క్రమమును ఏం చేసినవి? తప్పించినవి. ఏంటి క్రమము? క్రమం ఏంటి అంటే, దేవుడు క్రమాన్ని ఏర్పరిచున్నాడు. నువ్వు పాపం కాకుండా, దోషం కాకుండా నువ్వు క్రమంగా నడుచుకో. నేను చెప్పా, ఈ ఆజ్ఞలు ఇచ్చిన ఈ ఆజ్ఞల ప్రకారం నువ్వు నడుచుకో. ఆజ్ఞాతిక్రమమే పాపం, అదే దోషం. ఈ దోషం ఎప్పుడైతే మన జీవితంలో ఉంటుందో క్రమము తప్పుతుంది. ఏం క్రమం తప్పుతుంది? వాటి క్రమం తప్పుతుంది. ఏంటి క్రమము? 24వ వచనాన్ని చదువుతున్నాను ఇప్పుడు. వారు రండి, మన దేవుడైన యెహోవా యందు భయభక్తులు కలిగి ఉందము. ఆయనే తొలకరి వర్షమును కడవరి వర్షమును దాని కాలమున కురిపించువాడు కదా.
నిర్ణయింపబడిన కోతకాలపు వారములను ఆయన మనకు రప్పించునని తమ మనస్సులో అనుకొనరు. వాళ్ళు అనుకోవట్లేదు. ఏమని? రండి మనం యెహోవాను ప్రార్థన చేద్దాం, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉందాం. ఎందుకంటే భయభక్తులు కలిగి ఉంటే, క్రమముగా ఉంటే తొలకరి వర్షాన్ని, కడవరి వర్షాన్ని ఆయన కురిపిస్తాడు. కోతకాలపు వారములను కూడా ఆయన మనకు దయచేస్తాడు, ఆయన మనకు రప్పిస్తాడు అని వాళ్ళు అనుకోవట్లేదు. అందుకే వారి దోషములే వారి యొక్క క్రమమును, అంటే దేవుడిచ్చేటువంటి వాగ్దానం యొక్క క్రమమును, వాగ్దానం యొక్క ఫలాన్ని అనుభవించకుండా చేస్తుంది. క్రమము లేకుండా విచ్చలవిడి ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించటం వలన దేవుని వాగ్దానాల యొక్క నెరవేర్పును మనం పొందలేం. ఎవరైతే క్రమముగా నడుచుకుంటారో వారి జీవితాల్లో వాగ్దానాలు నెరవేర్చబడతాయి. ఏంటి దేవుని వాగ్దానము? రండి చదువుతాం. దేవుని వాగ్దానం ఏమనగా, లేవియాకాండము 26వ అధ్యాయము 4వ వచనంలో ఒక మాట రాయబడింది. లేవియాకాండము 26వ అధ్యాయము 4వ వచనం. లేవియాకాండము 26వ అధ్యాయము 4వ వచనాన్ని నేను చదువుతున్నాను. మీ వర్షాకాలములో మీకు వర్షమిచ్చేదను, మీ భూమి పంటలనిచ్చును, మీ పొలముల చెట్లు ఫలించును. మీ వర్షాకాలంలో మీకేమిస్తాను? వర్షమిస్తాను. ఇప్పుడు చూడు, వర్షాకాలంలోనేమో ఎండలు, ఎండాకాలంలోనేమో వర్షాలు, శీతాకాలంలోనేమో తుఫాన్లు. ఇవి మన పరిస్థితి. ఇలా ఆ ఋతువుల క్రమము తప్పిపోయింది. ఏ ఋతువులో రావాల్సింది ఆ ఋతువులో రావట్లేదు. వర్షాకాలములో కూడా టెంపరేచర్ తట్టుకోలేక ఎండలని బగబగ మండిపోతూ భయంకరమైనటువంటి పరిస్థితులు. మీ వర్షాకాలంలో వర్షం ఇస్తాననే వాగ్దానం ఇది. ఈ వాగ్దానము నెరవేర్చబడట్లేదు. కారణము అక్రమమే, క్రమం లేనటువంటి జీవితమే. అందుకే ప్రభు అంటాడు, అక్రమం చేయవారులారా నా యొద్ద నుండి తొలగిపోండి. కానీ ఏలియా ప్రవక్త, అబ్రహాము వారికి తెలుసు మన దేవుడు క్రమానికి దేవుడని. వారు చేసే పని కూడా క్రమముగా చేశారు. వారు చేసే ప్రతి పని, ఆఖరికి కట్టెల విషయంలో కూడా, కట్టెలు పేర్చుటలో కూడా వారు క్రమమును అవలంబించిన విధానం ఎంతో గొప్పది. అది మనకేం నేర్పిస్తుందో తెలుసా? మన జీవితాలకు కూడా క్రమము చాలా అవసరము. మన మాటలు, మన విధానము, మన పరిస్థితులు ఇవన్నీ క్రమమైనవిగా ఉండాలి. అప్పుడే ఈ క్రమమును బట్టే దేవుడు వాగ్దానమును నెరవేరుస్తాడు. ఇశ్రాయేలు ప్రజల మధ్య వాగ్దానం నెరవేర్చబడలేదు. తొలకరి వర్షము, కడవరి వర్షం, ఈ రెండు వ్యవసాయదారులకి అత్యంత ప్రాముఖ్యమైనవి. అందుకే బైబిల్లో మనం చదువుతాం. యోబు గ్రంథము, దయచేసి యాకోబు పత్రిక, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుతున్నాను. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. సహోదరులారా, ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. చూడుడి, వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తం ఓపికతో కాచుకొనొచ్చు దాని కొరకు కనిపెట్టును కదా. వ్యవసాయకుడు తొలకరి వర్షము కడవరి వర్షం కొరకు ఎదురు చూస్తాడు. తొలకరి వర్షము పడవలసిన సమయంలో పడితే విత్తుకుంటాడు, విత్తనాలు విత్తుతాడు, నారు వస్తుంది. ఆ నారుమళ్ళన్నీ వేసుకొని గోధుమలో, బార్లీనో, లేకపోతే వరినో, లేకపోతే ఇంకేమన్నానో తాను ధాన్యం నాటుకోవడానికి వీలవుతుంది. తొలకరి వర్షము పడితే, తొలకరి వర్షమే పడకుండా ఎప్పుడో ఆగస్టులోనే ఎప్పుడో పడితే తొలకరి వర్షము ఎప్పుడు నాట్లు వేస్తాడు, ఎప్పుడు ఊడుపులు ఊడుస్తారు, ఎప్పుడు వాళ్ళు పంట తీసుకుంటారు. చాలా కష్టం. అందుకనే తొలకరి వర్షం పడాలి. దాని ఋతువు ప్రకారం తొలకరి వర్షం పడాలి. దాని ఋతువు ప్రకారముగా కడవరి వర్షము పడాలి. ఈ వర్షాలు పడితేనే వ్యవసాయకుడు తన విలువైన భూఫలమును అనుభవించేవాడై ఉంటున్నాడు. కాబట్టి ఇవి పడట్లేదు. ఎందుకు పడట్లేదు? దేనికి వర్షం పడట్లేదు వాళ్ళకు అంటే వారి దోషములు క్రమమును తప్పించింది. దేవుడు క్రమాన్ని నియమించినాడు సృష్టికి. సూర్యుడా నువ్వు ఇక్కడికి ఉండు, చంద్రుడా నువ్వు ఇట్లా ఉండు, నీవు ఈ పని చెయ్యి, ఈ విధంగా ఉండు అని దేవుడు సమస్తమును ఏర్పరిచినాడు. మానవుని కొరకు క్రమాన్ని సిద్ధపరిచినాడు. ఈ క్రమమును, మన దోషాలు, మన పాపాలు ఈ క్రమాన్ని ఏం చేస్తున్నాయి?
తప్పిస్తున్నాయి. అంటే అర్థమేంటో తెలుసా? క్రమమైన జీవితము జీవించినప్పుడు, ఆజ్ఞను అతిక్రమించి ప్రవర్తించినప్పుడు దేవుని యొక్క వాగ్దానాలు మన జీవితంలో నెరవేర్చబడవు. అంటే అర్థం ఏంటంటే, అక్రమము చేస్తే దేవుని దగ్గర చోటు లేదు, క్రమముగా ఉంటే దేవుని దగ్గర చోటు ఉంది, స్థలం ఉంది. రెండు, క్రమముగా ఉంటే, క్రమముగా నడిస్తే, జీవిస్తే వాగ్దానాలు నెరవేర్చబడతాయి. అదే మాటలో అక్రమముగా ప్రవర్తిస్తే వాగ్దానములు నెరవేర్చబడవు. క్రమమునకున్న విలువ అటువంటిది. అందుకే ఇలాంటి క్రమమును కలిగి మన జీవితంలో మనము దేవునికి ఇష్టలుగా జీవించవలసిన వారమేంటున్నాం. తిరిగి మూడవదిగా, క్రమము అనేది దేన్ని చూపిస్తుంది? క్రమము అనేది దేన్ని నేర్పిస్తుంది? మన జీవితాల్లో క్రమం అనేది దేనిని నేర్పిస్తుంది అనే విషయాన్ని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం. ఏంటది అంటే, తొలకరి వర్షము, కడవరి వర్షము మీ దేశం మీద నేను కురిపిస్తాననేది వాగ్దానం మాత్రమే కాదు, అది ఒక దీవెన. రండి, ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుతున్నాను. 12వ వచనాన్ని, యెహోవా నీ దేశము మీద వర్షము దాని కాలమందు కురిపించుటకు, నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును, ఆకాశమును తన మంచి ధననిధిని తెరుచును. నీవు అనేక జనములకు అప్పిచ్చెదవు గాని అప్పు చేయవు. కాబట్టి ఇక్కడ మనం చదువుతాం ఏమని? నీ దేశం మీద వర్షము ఏమవుతుంది? దాని ఋతువుల ప్రకారంగా కురిపిస్తానని ప్రభు సెలవిస్తున్నాడు. నీ దేశం మీద వర్షము దాని కాలమందు కురిపించుటకు దేవుడు ఆకాశం అనే తన మంచి ధననిధిని తెరుచును. తన మంచి ధననిధిని తెరుస్తాడు. ఆకాశం అనే మంచి ధననిధిని తెరుస్తాడు. ఎందుకో తెలుసా? ఏం చేయడానికి? వర్షము కురిపించడానికి. నీ దేశం మీద వర్షం కురిపించడానికి దేవుడు వర్షం కురిపిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. అంతేకాదు, ఇది ఆశీర్వాదము, వాగ్దానము. వర్షము కురుచుట, ఋతువుల ప్రకారముగా వర్షము కురుచుట, లేకపోతే మన దేశం మీద వర్షము తగిన కాలమందు కురుచుట, ఇది ఆశీర్వాదము, ఇది దీవెన. అందుకనే 28వ అధ్యాయం 1వ వచనంలో ఆ మాట మనం చదువుతాం. 28వ అధ్యాయం 1వ వచనం, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకుని ఎడలా నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. 2వ వచనం, నీవు నీ దేవుడైన యెహోవా మాట విని ఎడలా ఈ దీవెనలన్నీ నీ మీదకు వచ్చి నీకు ప్రాప్తించును. ఏ దీవెనలు? ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ఏం చేయును? ప్రాప్తించును అని దేవుని వాక్యంలో మనం చదువుతున్నాం. కాబట్టి దీవెనలన్నీ దేవుడు వారి మీద కుమ్మరించేవాడే ఉంటున్నాడు, వారి మీద వారికి ప్రాప్తింపజేసేవాడే ఉంటున్నాడు. ఎప్పుడు నా ఆజ్ఞలు అనుసరించి నడిచిన ఎడల, అంటే నువ్వు క్రమముగా నడిచిన ఎడల, క్రమముగా జీవించిన ఎడల. అక్రమముగా జీవిస్తే ఆశీర్వాదము కూడా పోగొట్టుకుంటావు. దేవుని ఆశీర్వాదాన్ని కోల్పోవలసిన పరిస్థితి వస్తుంది. దేవుడు ఆశీర్వాదాలు ఇచ్చినాడు. ఇదే అధ్యాయంలో దేవుడు ఏమిచ్చినాడు? శాపములు కూడా ఇచ్చినాడు. చూడండి, ఆ మాటని చదువుతాం. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 28వ అధ్యాయము 23, 24 వచనాలు. 28, 23, 24 వచనాలు. నీ తలపై నీ ఆకాశము ఇత్తడి వలె ఉండును, నీ క్రిందనున్న నేల ఇనుము వలె ఉండును. యెహోవా నీ దేశపు వర్షమును ధూళిగాను బుగ్గిగాను చేయును. నీవు నశించు వరకు అది ఆకాశము నుండి నీ మీదకి వచ్చును. నీ దేశం మీద వర్షం కురిపిస్తానని చెప్పాడు. నువ్వు క్రమముగా ఉంటే, ఆజ్ఞను అనుసరిస్తే, నీవు ఆజ్ఞను గనక మీరితే, నా ఆజ్ఞలను పాటించకపోతే ఆకాశమేమో ఇత్తడైపోతుంది, భూమి ఏమో ఇనుముగా అయిపోద్ది, నీ వర్షమేమో ధూళిగాను బుగ్గిగాను చేయబడుతుంది. నీకు రావాల్సిన వర్షము బదులు ధూళి పడుతుంది, బుగ్గి పడుతుంది. ఇది ఎప్పుడు దాకా అంటే నువ్వు నశించే వరకు అది పడతానే ఉంటుంది. ఎంత భయంకరమైన పరిస్థితి!
ఈ భయంకరమైనటువంటి పరిస్థితి మన జీవితంలో జరగకుండా ఉండేదాని కొరకాయ క్రమముగా జీవించడం మనకి ఎంత అవసరం. అందుకనే అక్రమము చేయవారులారా నా యొద్ద నుండి తొలగిపోండి. క్రమముగా ఉంటే లాభం ఏంటంటే దేవుని దగ్గర దేవునితో ఉండే ఆధిక్యత ఉంటుంది మనకి. క్రమముగా ఉంటే, అక్రమముగా ఉంటే దేవుని దగ్గర చోటు లేదు. రెండు, క్రమముగా ఉంటే వాగ్దానములు మన జీవితంలో నెరవేర్చబడుతున్నాయి. క్రమముగా ఉంటే ఆశీర్వాదము నీ తల మీదకి వచ్చి నీకు ప్రాప్తించును. ఈ దీవెన నీకు లభిస్తుంది, ఈ దీవెన నీకు ప్రాప్తిస్తుంది. అందుకే క్రమముగా ఉండుట ఎంతైనా అవసరం. ఎందుకు పేర్చినాడు క్రమముగా అని ఆలోచిస్తే, క్రమమునకు దేవుడు వేసిన పీట, దేవుడు వేసిన స్థానము చాలా పెద్దది. దేవుడు క్రమానికి చాలా పెద్ద పీట వేసినాడు. క్రమము అనేది చాలా ప్రాముఖ్యమైనది మన జీవితాల్లో. అందుకే క్రమము కలిగిన వారంగా మనం ఈ లోకంలో జీవిద్దాం. ప్రభువు క్రమమునకు దేవుడు గనక మనం కూడా అన్ని విషయాల్లో ఎలా ఉందాము? క్రమముగా ఉందాం. క్రమము, ఒక క్రమం ఉంది. దేవుడు ఒక క్రమాన్ని ఏర్పాటు చేసినాడు. ఆ క్రమమును ఈ లోకములో మనం అవలంబిస్తూ ప్రభు కొరకు మనము జీవించవలసిన వారమంటున్నాం. తిరిగి నాలుగవదిగా క్రమము అనేది ఏం చూపిస్తుంది? దేవుని వాక్యములో ప్రభువు కూడా ఒక గొప్ప కార్యాన్ని చేశాడు. ప్రపంచములో ఇప్పటి వరకు ప్రభువు తప్ప ఎవరు చేయలేదు, భవిష్యత్తులో కూడా ఎవరు చేయలేరు. ఎవరు చేయలేని అద్భుతమైన కార్యం అది. ఆ కార్యము జరుగుటకు గల కారణం ఏమిటి అంటే క్రమమే కారణం. ఆ కార్యము జరగటానికి కారణం క్రమమే కారణం. ఏంటి ఆ క్రమము? రండి, మార్కు సువార్త 6వ అధ్యాయం. మార్కు సువార్త 6వ అధ్యాయం 39-40 వచనాలు. 39-40 వచనాలు. మార్కు సువార్త 6వ అధ్యాయము 39-40 వచనాలు. వారు చూచి తెలుసుకుని 5 రొట్టెలను 2 చేపలను ఉన్నవన్రి. అప్పుడు ఆయన పచ్చిక మీద అందరూ పంక్తులుగా కూర్చుండవలనని వారికి ఆజ్ఞాపింపగా, వారు 100 మంది చొప్పునను 50 మంది చొప్పునను పంక్తులు తీరి కూర్చుండిరి. వారికి ప్రభు చెప్పాడు, మీరు వారిని కూర్చోబెట్టండి. ఎట్లా కూర్చోబెట్టండి? పంక్తులుగా కూర్చోబెట్టండి. పంక్తులు అంటే అర్థం ఏంటంటే రౌండ్లుగా కాదు, గుండ్రంగా కాదు. ఎలా? స్ట్రైట్ లైన్. పంక్తులుగా కూర్చోబెట్టండి. అంటే వరుసగా కూర్చోబెట్టండి, క్రమముగా కూర్చోబెట్టండి. 100 మంది చొప్పునను, ఎంతమంది చొప్పునను? 50 మంది చొప్పునను వారిని కూర్చుండబెట్టండి అంటే వారు అలాగే కూర్చుండిరి. అప్పుడు ఆయన ఆకాశం వైపు కన్నులెత్తి ఆ రొట్టెలను పట్టుకొని చేపలను పట్టుకొని ఆశీర్వదించి కృతజ్ఞతాస్తులు చెల్లించి విరిచి వారికి ఇచ్చినారు. వారు వడ్డించగా అందరూ తృప్తిగా తినగా మిగిలిన చేపలు, రొట్టె ముక్కలు ఎన్ని గంపలు ఎత్తినారు? 12 గంపలు ఎత్తినారు. ఎన్ని గంపలు? ఎందుకు పంక్తులుగా కూర్చోమన్నాడు? బఫే సిస్టమ్ అయితే పర్వాలేదు, బాగుంటుంది కదా. ఎందుకంటే వరుసలో నిలబడితే వచ్చిన వాళ్ళకి వచ్చినట్టు ఇచ్చేస్తూ ఉండొచ్చు కదా. ఎందుకు పంక్తులుగా కూర్చోబెట్టాడు? ఇవాళ మనం 500 మంది ఉంటే బఫే సిస్టమ్ అంటాము కదా, పంక్తులుగా కూర్చోబెట్టలేము కదా. వాళ్ళు 5,000 మంది ఉన్నారు, పంచిపెట్టిన వాళ్ళు 12 మంది శిష్యులు పంచిపెట్టినారు. 5,000 మందికి 12 మంది పంచిపెట్టడం అంటే నడుములు వాళ్ళకి ఎంత నొప్పులు వచ్చి ఉంటాయో. ఎందుకంటే వంగి వడ్డించాలి కాబట్టి, పరిచర్య చేయాలి వాళ్ళకి. సర్వింగ్ కూడా ఒక పరిచర్యనే. సర్వింగ్ అనేది మంచి పరిచర్య. పంచిపెట్టుట అనే పరిచర్య చాలా మంచిది. పంచిపెట్టేవాడు శుద్ధ మనస్సుతో పంచిపెట్టాలని రాయబడింది. కాబట్టి పంచిపెట్టుట అనేది చాలా ప్రాముఖ్యమైనది. వారు 100 మంది చొప్పున 50 మంది చొప్పున కూర్చున్నప్పుడు పంచిపెట్టారు. అసలు కూర్చోబెట్టం ఎందుకు? నిలబడి రండి, రొట్టె ముక్కలు తీసుకోండి, తినేస్తూ ఉండండి, నిలబడి ఎక్కడ పడితే అక్కడ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో తిన్నట్టుగా తినేయండి అని చెప్పి వాళ్ళని నుంచోబెట్టేసి టకటక పంచేసి ఇచ్చేయచ్చు కదా. ఇప్పుడు బఫే సిస్టంలో క్రమం ఉంటుందా అంటే ఉండదు. ఎందుకు ఉండదంటే
ఎందుకు ఉండదంటే, ఇక్కడ మన బంధువు నిలబడ్డాడు అనుకోండి, ఆయనతో మాట్లాడడానికి వెళ్ళి ఆయన పక్కన నిలబడిపోతున్నారు. మన బంధువే లేకపోతే మన ఫ్రెండే మనకు తెలిసినోడే, రా నా వెనకాల నిలబడు లేకపోతే నా ముందు నిలబడు అని. ఇప్పుడు ఒక మనిషి పెరిగాడు లైన్లో, మళ్ళీ వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఎవరో, ఇంకా వెనకాల వాళ్ళ సంగతి ఏంటి? ఇట్లా చేరిపోవటం, అమ్మో చాలా టైం అయిపోతుంది, ఇట్లా అయితే కష్టం, ఇంత దూరం ఎట్లా నిలబడి ప్లేట్లు పట్టుకునేది ఎట్లా. చాలామంది ఏమన్నారంటే, ఇది మధ్యాహ్న భోజన పథకం, ఇట్లా నిలబడటం ఏంటి, ఇదేమన్నా హాస్టలా లేకపోతే జైలా, ఇలా నిలబడి ప్లేట్ పట్టుకోవడం ఏంటి, జైల్లో వాళ్ళలాగా అని ఫీల్ అయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. బఫే సిస్టమ్ భోజనాలు పెట్టినప్పుడు అలా వాళ్ళ అభిప్రాయాలు వ్యక్తపరిచినారు. అయితే ఏ అభిప్రాయం వ్యక్తపరిచినా ప్రభు మాత్రం ఒక పద్ధతి అవలంబించినాడు. ఏంటి ఆ పద్ధతి? పంక్తులుగా కూర్చోబెట్టండి. కూర్చున్నారు వాళ్ళు. అంటే క్రమముగా ఉండాలి. క్రమముగా ఉన్నప్పుడు దేవుని మహిమను చూడగలం. క్రమముగా ఉన్నప్పుడు దేవుడు సమస్తమైన గొప్ప కార్యాలు జరిగిస్తాడు. అందుకే క్రమము అనేది చాలా ప్రాముఖ్యమైనది. వీళ్ళు పంక్తులుగా వరుసలుగా కూర్చున్నప్పుడు ప్రభు వాటిని విరిచి వాళ్ళకిచ్చినాడు. వాళ్ళు పంచిపెట్టారు. అద్భుతంగా వాళ్ళు తృప్తిగా తిన్నారు. 12 గంపలు ఎత్తారు. ఈ గొప్ప కార్యాన్ని వాళ్ళు అనుభవించడానికి కారణం ఏమిటి అంటే క్రమముగా ఉండుట. ఈనాడు మన జీవితాల్లో దేవుని క్రమముగా ఉంటేనే ప్రభు ఇష్టపడతాడు. అంతేకాదు ప్రభు మహిమను మహాత్మ్యమును కన్నులారా చూస్తాం. ఇప్పుడు దేవుని మహిమను వాళ్ళు చూడగలిగారు. 5 రొట్టెలు 2 చిన్న చేపలు. వాస్తవంగా కూర్చొని తింటే ఒకడికే భోజనం, అది లేకపోతే ఒక 2 తినొచ్చేమో. కానీ 5,000 మంది పురుషులు లెక్క, స్త్రీలు ఎంతమందో, పిల్లలు ఎంతమందో, ఎంతమంది తినగా 12 గంపలు మిగులుటేమిటో. ఇది గొప్ప మహిమ కాదా? ఇది ఆయన మహాత్మ్యము కాదా? అవును, ఆయన మహాత్మ్యమును కన్నులారా చూడగలిగిన వారే ఉంటున్నారు. అందుకే క్రమముగా కట్టెలు పేర్చాడంట. ఈ క్రమముగా కట్టెలు పేర్చుట ఆకాశం నుండి అగ్నిని కుమ్మరించడానికి హేతు అవుతుంది. దేవుని మహిమ దిగిరావటానికి కారణమవుతుంది. నేడు మన జీవితాల్లో మనం చేసే పని క్రమముగా, మనం ఉండే విధానము క్రమముగా. సంఘములో కూడా ఒక ఆర్డర్ ఉంది. సంఘములో ఒక డివైన్ ఆర్డర్ ఉంది. ఆ ఆర్డర్ దైవజనుడు భక్సింగ్ గారికి దేవుడు ఏర్పాటు చేసినాడు. దైవజనుడు భక్సింగ్ గారికి దేవుడు ప్రత్యక్షత ఇచ్చినాడు. ఆ దైవికమైన క్రమం మనము ఆదివారము ఆరాధనలో పాలు పొందేటువంటి ఈ క్రమము దేవుడు దైవజనుడికి ఆ పల్లవరపు కొండల మీద బయలుపరిచిన ప్రత్యక్షత. ఆ పల్లవరపు కొండల మీద వాళ్ళు ఈ దైవికమైన క్రమాన్ని వాళ్ళు అక్కడ బయలుపరుపు పొందినారు. కాబట్టి ఆ బయలుపరుపును పొందటానికి వాళ్ళు ఎంతో శ్రమపడ్డారు, క్రయము చెల్లించారు, ఎంతో ప్రయాసపడ్డారు, ప్రభు మీద ఆధారపడ్డారు. రాత్రులే పగళ్ళే దినాలే వాళ్ళ ప్రభు దగ్గర కనిపెట్టారు. ప్రభు ఈ యొక్క పద్ధతిని దేవుడు అనుగ్రహించినాడు. అందుకే ఒక డివైన్ ఆర్డర్లో, ఓ దైవికమైనటువంటి క్రమములో ఈ క్రమమును మనం అవలంబించే వారం వింటున్నాం. కాబట్టి ఈ క్రమమును తప్పిపోకుండా మన జీవితాలు ఈ క్రమంలో మనం కొనసాగవలసిన వారమై ఉంటున్నాం. ఎందుకంటే మన దేవుడు మనకి ఒక ఉపదేశ క్రమాన్ని ఏర్పాటు చేసినాడు. ఆ ఉపదేశ క్రమము చొప్పునే మనము సమస్తమును జరిగించవలసిన వారమై ఉంటున్నాం. ఒక ఉపదేశ క్రమము దేవుడు మనకు ఏర్పరిచినాడు. ఎక్కడ? దేవుని వాక్యములో నుండి రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 17వ వచనాన్ని చదువుతాం. రోమన్స్ చాప్టర్ 6:17, 6:17. మీరు పాపమునకు దాసులై ఉంటిరి కానీ ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితారో దానికి హృదయపూర్వకంగా లోబడిన వారై పాపము నుండి, 18వ వచనం కూడా, పాపము నుండి విమోచించబడి నీతికి దాసులైతిరి, ఇందుకు దేవునికి స్తోత్రము. ఉపదేశ క్రమమును దేవుడు ఏర్పరిచినాడు. ఈ ఉపదేశ క్రమమునకు మనం లోబడటం వలన పాపము నుండి తొలగిపోయి నీతికి దాసులుగా మనం చేయబడిన వారమయ్యాం. అందుకే నీతికి దాసులుగా చేయబడినట్లు ఉపదేశ క్రమాన్ని దేవుడు మనకు అనుగ్రహించినాడు. ఈ ఉపదేశ క్రమములో మనం ఉండి దాన్ని అవలంబిస్తూ ఉపదేశ క్రమమునకు మనం అప్పగించబడ్డాము గనక ఆ ఉపదేశ క్రమములో మనం
కొనసాగుతూ ఈ లోకంలో మనం జీవించవలసిన వారమంటున్నాం. అందుకే క్రమముగా ఉంటే దేవుడు తనతో మనల్ని ఉంచుకుంటాడు. 2, క్రమముగా ఉంటే వాగ్దానములు ఏం చేయబడతాయి? నెరవేర్చబడతాయి. 3, క్రమముగా ఉంటే ఆశీర్వాదమునకు పాత్రులమవుతాము. మన తల మీదకి వచ్చి ఆశీర్వాదాలు మనకి ప్రాప్తిస్తాయి. 4, క్రమముగా ఉంటే ఏం జరుగుతుందో తెలుసా? దేవుని యొక్క మహాత్మ్యమును కన్నులారా మనము చూడగలిగే వారమై ఉంటున్నాం. ఇవి క్రమముగా ఉండుటకు గల 4 కారణాలని దేవుని వాక్యంలో మనం చదువుతూ వచ్చినాం. 5వదిగా క్రమముగా ఉండుట వలన వచ్చే 5వ మేలు ఏమిటి అంటే దేవుడు పని చేయుట ప్రారంభిస్తాడు. క్రమముగా ఉన్న వారి విషయంలో, క్రమముగా ఉన్న వారి విషయంలో దేవుడు పని చేస్తాడు. ఎట్లా పని చేస్తాడు? ఆదికాండం 22వ అధ్యాయము 7, 8, 9 వచనాలు మనం చదువుకున్నాం. అక్కడ వ్రాయబడింది, ఎప్పుడైతే కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుణ్ణి ఆ కట్టెల మీద బంధించి పెట్టినప్పుడు దేవుడు పరలోకము నుండి దేవుని యొక్క దూతలు కేకలేస్తున్నారు. దేవుడు స్పందించినాడు. 22వ అధ్యాయం, ఆదికాండము 22వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుతున్నాను. 11వ వచనం 11వ వచనాన్ని చదువుతున్నాను. 11, 12 వచనాలు. యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అబ్రహామా అని అతన్ని పిలిచాను. అందుకు అతడు చిత్తము ప్రభువా అనేను. అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చెయ్యవేయకుము, అతన్నేమియు చేయకుము, నీకు ఒక్కడైన నీ కుమారు నాకు వెనుతీయలేదు గనుక నీవు నీ దేవునికి భయపడువాడవని ఇందువల్ల నాకు కనబడుచున్నదనేను. దేవుడు పని చేయటం ప్రారంభించినాడు. కట్టెలు క్రమముగా పేర్చినప్పుడు ఆ పద్ధతి అంతా ప్రభు చూస్తున్నాడు. ప్రభు చూసి కుమారుని పెట్టి చెయ్యి పైకెత్తాడు చంపడానికి. అప్పుడు దేవుని దూత అంటున్నాడు, ఎక్కడుండి అంటున్నాడు తెలుసా? దేవుని దూత పరలోకము నుండి దేవుని దూత అంటున్నాడు, అబ్రహామా అబ్రహామా, ఆ చిన్నవాని మీద ఏం చేయొద్దు, చెయ్యి వేయొద్దు. అంటే దేవుడు మన క్రమమును బట్టి పని చేయుట ప్రారంభిస్తాడు. పని చేయటానికి సుముఖంగా ఉంటాడు. పని చేయటానికి ఆయన సిద్ధపడతాడు. ఇక్కడ ఈ మనుషుడు కట్టెలు క్రమముగా పేర్చి గొప్ప కార్యమును చేయటానికి పూనుకొనటం వలన ఈ క్రమముగా పేర్చినటువంటి పనిని బట్టి అతని జీవితాన్ని దేవుడు ఆశీర్వదించినాడు. అంతేకాదు అతని ప్రార్థనకు దేవుడు జవాబిచ్చినాడు. అతడు ప్రార్థన చేయుచుండగానే, మనం తర్వాత వచనాలు చదువుతాం, అతడు ప్రార్థన చేయుచుండగానే ఆకాశము నుండి ఏం జరిగింది? అగ్ని ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి, ఆకాశం నుండి అగ్ని కుమ్మరించబడింది. మనుషుల మీద కాదు. ఇక్కడ చూడండి, ఆకాశం నుండి అగ్ని కూడా క్రమముగా వచ్చింది. అగ్ని ఎట్లా వచ్చింది తెలుసా? అక్కడ ఏలియా ఉన్నాడు, అక్కడ ఆహాబు ఉన్నాడు, అక్కడ బయలు ప్రవక్తలు ఉన్నారు, అక్కడ ఇశ్రాయేలు ఉన్నారు, అక్కడ అందరూ ఉన్నారు, అందరూ చూస్తున్నారు. వీళ్ళందరూ ఉన్నప్పుడు క్రమముగా అగ్ని ఎక్కడికి వచ్చిందో తెలుసా? ఆ మాంసం మీదకి వచ్చింది. ఆ మాంసం మీదకి వచ్చింది. అటు పోలే ఇటు పోలేదు. మనోళ్ళు అప్పుడప్పుడు రాకెట్లు వదులుతూ ఉంటారు. చైనా వాళ్ళు ఏదో వదిలారంట, అది మిస్ అయిపోయి ఎక్కడ పడద్దో తెలియదని మొన్నటి వరకు బాధపడ్డారు. అలాగే ఒక రాకెట్ వెళ్ళి కక్షలోకి వెళ్ళిపోకుండా ఎక్కడికో వెళ్ళిపోయింది. దాని అంతు పంతు ఎక్కడా లేదు. అది క్రమములో లేదు. అది క్రమాన్ని దాటి వెళ్ళిపోయింది. కక్షలో లేదు. అది క్రమము తప్పిపోయింది. అది ఇప్పుడు ఎవరి మీద పడుతుందో, ఎంత అపాయం సంభవిస్తుందని బాధ, భయము. కానీ దేవుడు మనము క్రమముగా ఉన్నప్పుడు క్రమముగా ఆయన మన పక్షంగా పనిచేస్తాడు. ఆయన క్రమమైన రీతిలో దీవెనలు, వర్షము, ఆశీర్వాదాలు మన మీద కుమ్మరించేవాడే ఉంటున్నాడు. ఏలియా ప్రవక్త ప్రార్థించినప్పుడు ఆ విధంగానే దేవుడు తీసుకొచ్చిన వాడే ఉంటున్నాడు. ఇక్కడో విషయాన్ని కూడా నేను మీకు చెప్తాను. ఏంటి ఆ విషయం అంటే, కట్టెలు క్రమముగా పేర్చినాడు. కట్టెలు క్రమముగా పేర్చినటువంటి కట్టెలు మాత్రమే కాదు, దాని మీద మాంసమును వేసి ఎద్దును తునకలుగా వధించి మాంసమును పెట్టి వాళ్ళకి చెప్పాడు, 4 తొట్ల నిండా నీళ్లు నింపితే ఆ నీళ్లతో మొత్తము తడిచిపోనట్లు తడపమన్నాడు. వాళ్ళు తడిపారు. ఒకసారి కాదు, 3 సార్లు తడిపమన్నాడు. 3 సార్లు తడిపాడు. బలిపీఠము చుట్టూ ఏం చేశాడో తెలుసా? కందకమును తవ్వించినాడు. ట్రెంచ్ తవ్వించాడు బలిపీఠము చుట్టూ.
అంటే ఒక డ్రైన్ లాగా తవ్వించినాడు బలిపీఠం చుట్టూ. తవ్వించి దాన్ని కూడా నీళ్ళతో నింపమన్నాడు. అంటే నేను ఒక మాట అడుగుతాను, తడిపేసినప్పుడు మంట మండుకుంటుందా? తడిచిన కట్టెలు మండుతాయా? తడిచిన కట్టెలు మండవు. బయలు ప్రవక్తలు వాళ్ళ కట్టెలను తడిపినారా? బయలు ప్రవక్తలు బలిపీఠం మీద బయలా దిగిరా అగ్నిరా కొమ్మరించని చెప్పినప్పుడు నీళ్ళతో తడిపినారా? వాళ్ళు తడపలేదు. కానీ ఏలియా ప్రవక్త తడిపాడు. ఇది కష్టం. ఇంకా ఇది కష్టము. ఎందుకు తడపలేదు అంటే 2 సందర్భాలు చూపిస్తుంది అక్కడ. ఒకటి, ఒకవేళ మీరు అగ్ని పెట్టాను అనుకుంటారేమో, ఎందుకంటే మీరు ఎట్లాగో కాల్చలేరు, నేను మాత్రం కాల్చేస్తాను దీన్ని. కాబట్టి తర్వాత మీరేమంటారంటే, నువ్వు ఎక్కడో లోపల మంట పెట్టినట్టున్నావు, అందుకని ఇది కాలిందని, అందుకనే ఇట్లా మంట వచ్చిందని మీరు అంటారేమో అనే అవకాశం కూడా ఇవ్వకుండా, ఒకవేళ వాళ్ళు ఇలా మాట మార్చి అడ్డం తిరిగి మాట్లాడడానికి కూడా ఛాన్స్ లేదు. ఏం చేస్తే నీళ్ళతో తడిపేస్తే, మొత్తం నీళ్ళతో తడిపేస్తే అవకాశమే లేదు మాట్లాడడానికి. ఎందుకంటే ఏమీ నిప్పు ఉండటానికి ఛాన్స్, మంట కాదు కదా, నిప్పు కాదు కదా, రవ్వ కాదు కదా, ఒక నిప్పు రవ్వ కూడా అక్కడ ఉండటానికి ఛాన్స్ లేదు. ఉన్నా ఏమవుతుంది? అది తడిసిపోతుంది, ఆరిపోతుంది. కాబట్టి అక్కడ అవకాశమే లేదు. రెండో విషయం ఏంటో తెలుసా? ఏలియా ప్రవక్త ద్వారా దేవుడు ఇప్పటి వరకు చేసిన కార్యాలన్నీ బహు క్లిష్టమైన కార్యాలే చేయించుకొచ్చినాడు. ఏంటి క్లిష్టమైన కార్యాలు అంటే, కెరీతు వాగు దగ్గర బ్రతుకుట ఎంత క్లిష్టమో, ఎంత కష్టమో. సారెపతి విధవరాల దగ్గర పోషించబడటం ఎంత కష్టమో. సారెపతి విధవరాల యొక్క కుమారుడు చనిపోతే ఆ యొక్క పరిస్థితి ఎంత కష్టమో. ఆ తర్వాత ఇప్పుడు బలర్పించేటప్పుడు మీరు ఒక ఎద్దును తీసుకోండి, నేను ఒక ఎద్దును తీసుకోండి, వాళ్ళు ఎలా చేశారు, ఈయన కూడా అలా సునాయాసంగా చేసేస్తే బాగుండు. కానీ సునాయాసం కాదు కదా. ఈయన 4 తొట్ల నిండా నీళ్లు నింపి ఈ మాంసమును వీటన్నిటిని తడపమన్నాడు. ఒకసారి కాదు, 3 సార్లు. ఆ ప్రకారం 3 సార్లు చేయమన్నాడు. 3 సార్లు చేస్తే 3 నాలుగులు 12 తొట్లు. 12 తొట్లు అంటే అసలే నీళ్ళ ఊటలన్నీ ఎండిపోయి, వాగులు, వంకలు, నదులు, సెలయేర్లు మొత్తము అన్నీ ఏమైపోయినాయి? ఎండిపోయి ఉంటే ఎండిపోయినటువంటి నీళ్లు లేని పరిస్థితుల్లో ఈయన 12 తొట్ల నీళ్లు ఎక్కడ నుండి తెచ్చినట్టు? 12 తొట్ల నీళ్ళు ఎక్కడ నుండి తెచ్చినట్లు? చాలా కష్టం ఇది. ఎందుకు కష్టమో తెలుసా? కర్మేలు పర్వతము సముద్రం మట్టానికి ఎంతో తెలుసా? 1600 అడుగుల ఎత్తు. పాడేరు సముద్ర మట్టానికి ఎంత ఎత్తో తెలుసా? 3412 అడుగుల ఎత్తు. 3412 అడుగులు ఎత్తు అంటే పాడేరు కంటే సగము డౌన్లో ఉన్నట్టు. 1600 అడుగుల ఎత్తు కర్మేలు పర్వతం ఎత్తు. మరి ఇన్ని నీళ్లు 404 అంటే 12 తొట్లతో, అంటే 4 తొట్లు 3 పర్యాయాలు 12 తొట్ల నీళ్లు కందకము చుట్టూ పోయాలా, కందకములో పోయాలా, బలిపీఠం మీద పోయాలా, మాంసం మీద పోయాలా. బలిపీఠం మీద నుండి నీళ్లు ప్రవహిస్తున్నాయి. ఎంత కష్టతరం చేసుకుంటాడు? ఎందుకు? సునాయాసంగా చేయొచ్చు కదా. మీ దేవుడు ఉరుము శబ్దం అని మీ దేవుడి పేరు. ఎవరు? బయలు. థండర్, గాడ్ ఆఫ్ థండర్ వాళ్ళ దేవుడు. అంటే ఉరుముతాడు కానీ వర్షం ఇయ్యలేడు. కానీ దేవుడు ఎవరో తెలుసా? ఉరుముతాడు, వర్షం కూడా ఇస్తాడు. ఉరుములతో కూడిన వర్షమునివ్వగలడు. ఉరుములు వస్తాయి, వర్షం వస్తాయి. ఉరుమును రావిస్తాడు, మెరుపులు రావిస్తాడు, వర్షాన్ని కురిపిస్తాడు. అందుకే బైబిల్లో చక్కని మాట రాయబడింది, ఈ దేవుడు గాక ఇంకెవరైనా వర్షాన్ని ఇవ్వగలరా? ఈ దేవుడు గాక ఇంకెవరైనా వర్షాన్ని కురిపించగలరా? మన దేవుడు గాక ఇంకెవరు వర్షాన్ని కురిపించలేరు. స్పష్టంగా బైబిల్లో నేను మీకు చూపిస్తాను. ఇర్మియా గ్రంథం 14వ అధ్యాయం 22వ వచనాన్ని చదువుతున్నాను. 22వ వచనం. ఇర్మియా గ్రంథము 14వ అధ్యాయము 22వ వచనం. జనముల వ్యర్థ దేవతలలో వర్షము కురిపించగలవారున్నారా? ఆకాశము వాననీయగలదా? మా దేవుడవైన యెహోవా, నీవే కదా దాన్ని చేయుచున్నావు.
నీవే ఈ క్రియలన్నీ చేయుచున్నావు. నీ కొరకే మేము కనిపెట్టుచున్నాము. నీ కొరకే మేమేం చేస్తున్నాము? నీ కొరకే కనిపెడుతున్నాం. నీవే దాన్ని చేస్తావు. జనముల వ్యర్థ దేవతలలో వర్షం కురిపించే వాళ్ళు ఉన్నారా? వర్షాన్ని కురిపించే వాళ్ళు లేరు. నీవే దాన్ని చేస్తున్నావు. నీవే కదా యెహోవా దాన్ని చేయుచున్నావు. అందుకే నీ కొరకే మేమేం చేస్తున్నాము? కనిపెట్టుచున్నాము. నీవే క్రియలన్నీ చేయవాడు. వర్షాన్ని కురిపించేవాడు, అగ్నిని కురిపించేవాడు, గాలిని రావించువాడు, సమస్తమును దయచేవాడు ఆయనే. మాంసమును ముద్దగా తడిపేసినాడు. కట్టెలు ముద్ద అయిపోయినాయి. కందకము దగ్గర నీళ్లు నింపేసినాడు. కందకమును నీళ్లు ప్రవహిస్తున్నాయి. ఎక్కడివి నీళ్లు? సముద్రపు నీళ్ళువి. సముద్రపు నీళ్లు. ఆ నీళ్లు తీసుకొచ్చి, సముద్రపు నీళ్లు తీసుకొచ్చి, వాగులు వంకలన్నీ నిండిపోయినాయి. సముద్రపు నీళ్లు తీసుకొచ్చి 12 తొట్ల నీళ్లతో నింపినాడు. తడిపేసినాడు మొత్తాన్ని. అప్పుడు ప్రార్థన చేస్తే దేవుడు గొప్ప కార్యమును జరిగించినాడు. దీనికి గొప్ప కార్యం జరిగించడానికి అందులో మొదటి కారణం ఏంటో తెలుసా? పడిపోయిన బలిపీఠం బాగు చేయబట్టం. రెండవ కారణం ఏంటో తెలుసా? 12 రాళ్లను తీసుకోవటం. 12 వద్దులే, 11 అయితే బాగుంటుంది వరుసగా పెట్టుకోవడానికి. గోపురం పైకి రావడానికి 11 అయితే బాగుంటుంది. 12 పెట్టామనుకో మళ్ళీ పైన 2 ఉంటాయి. 2 రాళ్ళు ఉంటే కష్టము. ఒక రాయి పైన ఉంటే ఇలా గోడుగా రావచ్చు. కాబట్టి 12 వద్దు మనకని చెప్పి ఒక రాయి తీసేయలేదు. లేదా 10 ఉంటే చాలని 2 రాళ్ళు తీసేయలేదు. 12 రాళ్ళు. ఇది ఇశ్రాయేలు యొక్క దేవుని ఏర్పాటు, దేవుని స్వాస్థ్యమును చూపిస్తుంది. ఆ 12 రాళ్ళతో బలిపీఠాన్ని కట్టాడు. తిరిగి మూడవదిగా దేవుని మహిమ ఆకాశం అగ్ని దిగిరావటానికి మూడవ కారణము కట్టెలు క్రమముగా పేర్చుట. ఈనాడు మన జీవితాల్లో క్రమమైన జీవితాన్ని జీవించుటకు మనము అవలంబించవలసిన వారమేంటున్నాం. క్రమమైన జీవితాన్ని మనం జీవించవలసిన వారమేంటున్నాం. సమస్తమును క్రమముగా చేయడానికి మనం సిద్ధపడవలసిన వారమేంటున్నాం. క్రమము తప్పితే మన వాగ్దానాలు క్రమము తప్పుతాయి. క్రమము తప్పితే ఆశీర్వాదము క్రమము తప్పుతుంది. క్రమము తప్పితే రమ్మని పిలిచి ఆ దేవుడు పొమ్మని అంటాడు. క్రమము తప్పితే మహిమను కోల్పోతాం, మహిమను చూడలేం. అందుకే క్రమము తప్పొద్దు, అక్రమముగా ఉండొద్దు, క్రమముగా ఉందాము. క్రమమునకు ఆయన దేవుడు కర్త. అట్లాంటి కర్త గనక ఆయన క్రమముగా ఉండువాడు, అక్రమముగా ఉండనివాడు గనక, అక్రమముగా ఉండడు ఆయన, క్రమముగా ఉంటాడు గనక మన జీవితంలో మనము క్రమముగా సమస్తమును జరిగించినట్లు ప్రభువు మనకి సహాయపడునుగాక. ఈ విధంగా ఏలియా ప్రవక్త అన్ని పరిస్థితులు క్లిష్టమైనవిగానే చేస్తూ వచ్చినాడు. ఆయన క్లిష్టమైన వాటిని కూడా సునాయాసంగా దేవుని శక్తిని కలిగి దేవుని ఆర్డర్లో, దేవుని క్రమములో సమస్తాన్ని చక్కగా జరిగించినాడు. అలా మన జీవితాలను ప్రసిద్ధపరిచినట్లు సహాయపడునుగాక. మోకరించండి, ప్రార్థన చేస్తాం. రాత్రికాల సమయంలో దేవుని వాక్యములో నుండి కొన్ని మాటలను మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. ఆ మాటలు ఏమిటి? దేవుని వాక్యములో మనం చెప్పుకున్న మాటలు. అద్భుతము ఆయన మాటలు, ఆశ్చర్యకరములు ఆయన మాటలు, గొప్పవి ఆయన మాటలు. కట్టెలు క్రమముగా పేర్చి, బలిపీఠం ఆ రాళ్లతో కట్టి, యెహోవా నామమున బలిపీఠం కట్టి, యెహోవాకు బలిపీఠం కట్టి, దాని మీద కట్టెలు క్రమముగా పేర్చి, బలిపీఠము చుట్టూ కందకము తవ్వించి, ఆ యొక్క మాంసమును దాని మీద వేసి నీళ్లతో తడపండి. ఒక పర్యాయం కాదు, 3 సార్లు 4 తొట్ల నిండా ఆ ప్రకారము 3 పర్యాయాలు తడపండి, కందకము నీళ్లతో నింపండి అన్నప్పుడు ఆ బలిపీఠము నుండి నీళ్లు ప్రవహిస్తూ ఉన్నాయి. దేవుడు ఏలియా ప్రార్థనకు జవాబిచ్చినాడు. రాత్రికాల సమయంలో క్రమం అంటే ఏంటి? ఎవరైతే క్రమముగా ఉంటారో వాళ్ళు దేవునితో కూడా ఉంటారు. క్రమముగా ఉండని వారు నా యొద్ద చోటు లేదు, అక్రమం చేయవారులా నా యొద్ద నుండి తొలగిపోండి. క్రమముగా ఉంటే వాగ్దానాలు నెరవేర్చబడతాయి. అక్రమముగా ఉంటే వాగ్దానాలు నెరవేర్చబడవు. క్రమముగా ఉంటే ఆకాశము నుండి వర్షం కురుస్తుంది. తొలకరి వర్షము, కడవరి వర్షం. అక్రమముగా ఉంటే ఆజ్ఞను అతిక్రమిస్తే ఆజ్ఞ అతిక్రమిస్తే దోషమే, పాపమే, మీ దోషములే
దాని క్రమమును ఏం చేస్తున్నాయి? తప్పిస్తున్నాయి. క్రమము తప్పిపోతుంది. అందుకే ఆకాశము ఇత్తడిగా, భూమి ఇనుముగా చేయబడుతుంది. ఆకాశపు వర్షము ధూళిగాను బుగ్గిగాను చేయబడుతుంది. తిరిగి ఆకాశం నుండి తగిన కాలమందు వర్షము కురిపించుట అది ఆశీర్వాదం, అది దీవెన. ఆ దీవెన మన జీవితంలో ప్రాప్తింపబడాలి అంటే మనము క్రమముగా ఉండాలి. అక్రమముగా ఉంటే దీవెన మనకి రాదు. తిరిగి నాలుగవదిగా దేవుని మహిమ చూడాలంటే, దేవుని మహాత్మ్యము కనుగొనాలంటే క్రమముగా ఉండాలి. క్రమముగా ఉన్న చోట దేవుని మహిమను మనం చూస్తాం. ఐదవదిగా క్రమముగా ఉన్న చోట దేవుడు పని చేస్తాడు. దేవుడు పట్టించుకుంటాడు. దేవుడు తన కార్యాన్ని జరిగిస్తాడు. అలాగూ మన జీవితాలను ప్రభువుకు అప్పగించుకుందాం. క్రమముగా ఉండుట నేర్చుకుందాం. ప్రభువా, నేను క్రమముగా ఉండుట నాకు నేర్పించు. అక్రమంగా ఉన్నాను, క్రమమైన రీతిలోకి తీసుకురా. నీ కార్యములు నేను క్రమముగా చేయడానికి. మనము కూడా ఉదయకాలం లేచినప్పుడు క్రమముగా వాక్యము చదవడం, ప్రార్థన చేసుకోవడము, ఇవన్నీ మనం చేయలేని పరిస్థితులు. అందుకే దేవుని యొక్క గొప్ప ఆశీర్వాదాలు పొందలేకపోతున్నాం. అది క్రమముగా ఉండడానికి ప్రయత్నం చేస్తే ఏది ఏ టైంలో చేయాలో అలా ఒక ఆర్డర్లో మనం చేసుకుంటూ వెళ్ళినప్పుడు దేవుడు మన జీవితాలను మెచ్చుతాడు. ఇంపైన సువాసనకరమైన హోమముగా మనం ఉంటాం. అలా మన జీవితాలను దేవుడు ఆశీర్వదిస్తాడు. ప్రభు మనకి సహాయపడినట్లు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, నమ్మకమైన దేవ, యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన పరిశుద్ధ నామమున మరోసారి మీ పాసందికి వస్తున్నాం. ప్రేమించి అనుగ్రహించి నీ సమయాన్ని బట్టి ఉందని రాత్రి కాలము మీ ఇంటిలో మీ వాక్యమును ధ్యానించడానికి ఇచ్చిన సమయం కొరకు వందనాలు దేవా. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 32, 33, 34, 35 వచనాలు చదువుకోవడానికి కృప ఇచ్చినారు. అందులో ఒక మాటను ధ్యానించడానికి సహాయపడ్డారు. కట్టెలు క్రమముగా పేర్చి అని. క్రమముగా పేర్చిన విధానం ఎందుకు క్రమముగా పేర్చవలసి వచ్చింది? క్రమమును గురించిన విషయాన్ని, కొన్ని మాటలను మీ గ్రంథంలో నుండి చూడడానికి, పరిశీలించడానికి, ధ్యానించడానికి మీరు తోడ్పడిన విధానం బట్టి వందనాలు. ప్రభువా, నువ్వు క్రమముగా ఉన్న దేవుడవు, క్రమమునకే దేవుడవు, అల్లరికి కర్త కాదు, క్రమమునకే కర్తవు. అంతేకాదు అక్రమము చేయవాడవు కావు, క్రమముగా ఉండేవాడవు. తగిన క్రమాన్ని నువ్వు నేర్పించేటువంటి వాడవు. క్రమమైన రీతిలో నడుచుకున్నప్పుడు నువ్వు ఎట్లా పనిచేస్తావో మీ వాక్యంలో మాకు చూపించినందుకే వందనాలు. మీ యందు భయభక్తులు కలిగి నడుచుకున్నప్పుడు, ప్రభువా, క్రమముగా ఉన్నప్పుడు నీతో నివసించటానికి, నీ యొద్ద జీవించటానికి మాకు అవకాశం ఉంటుందని, అక్రమం కలిగిన వారికి నీ యొద్ద చోటు లేదని, స్థలం లేదని, పొమ్మంటావని మీ వాక్యంలో చూపించినావు. ప్రభువా, క్రమముగా ఉన్నప్పుడు ఋతువుల ప్రకారం వర్షం కురుస్తుందని, మీ యొక్క ఆజ్ఞలను మీరి అక్రమము చేస్తే, అక్రమకారులమైతే ఋతువుల ప్రకారం వర్షం పడదని, ఋతువులు దాని క్రమము తప్పించబడతావని మీ వాక్యంలో చూపించినారు. అంటే వాగ్దానములు ఇచ్చినావు. వాగ్దానాలలో ఋతువుల ప్రకారం వర్షం కురిపిస్తానని చెప్పావు. తొలకరి వర్షము, కడవరి వర్షము. అయితే అవి దేశం మీద కురిపించబడవు ఆజ్ఞను అతిక్రమిస్తే, పాపం చేస్తే, క్రమమైన జీవితాన్ని జీవించకపోతే అని. మూడవదిగా ఆశీర్వాదము, వర్షము కురుచుట ఆశీర్వాదాన్ని చూపిస్తుందని, ఈ ఆశీర్వాదం మా మీద ప్రాప్తించకుండా అక్రమమైన జీవితమే కారణమని మీ వాక్యంలో చూపించినారు. ఎక్కడైతే క్రమం ఉంటుందో అక్కడ నీ మహిమ వెల్లడవుతుందని, నీ మహాత్మ్యమును చూడగలమని మీరు చూపించినందుకు వందనాలు. అంతేకాదు క్రమమున్న చోట నువ్వు పనిచేస్తావని, నువ్వు స్పందిస్తావని, నువ్వు జోక్యం చేసుకుంటావని మీరు చూపించినందుకై స్తోత్రాలు. అవును, క్రమము ఇంతగా నువ్వు పాటించినప్పుడు మేము కూడా క్రమము కలిగి ఉండాలని మీరు నేర్పించినందుకు వందనాలు. అనేక పర్యాయాలు క్రమం లేకుండా విచ్చలవిడిగా, ఇష్టానుసారంగా, అక్రమకారులుగా మా జీవితాల్లో మేము ప్రవర్తించిన వారం. దయతో మమ్మల్ని మన్నించి క్షమించి క్రమమైన రీతిలో మీ కొరకు జీవించడానికి కృప దయచేయండి.
మీ దగ్గర హస్తాలకు అప్పగిస్తూ మా పితరుడైన అబ్రహాము జీవితాన్ని జ్ఞాపకం చేశారు. యాజకులు వారు చేయాల్సిన బలులు ఎట్లా క్రమముగా చేయాలో చూపించినారు. ఏలియా ప్రవక్త కూడా ఎట్లా క్రమముగా సమస్తాన్ని జరిగించినాడో మీరు చూపించినారు. మీరు చేసిన ప్రతి మేలును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ, మాట్లాడిన విధానం బట్టి వందనాలు, తీర్మానించుకున్న వారిని బట్టి వందనాలు. మీ కొరకే జీవింప చేయమని కోరుతూ ముందున్న దినాల కొరకు మమ్మల్ని ఆయుధపరచమని. వచ్చే ఆదివారం నుండి ఉదయకాలం 9 గంటలకు మేము ఆరాధన కూడి వచ్చే సమయం పాడేరు పిజ్గా దాని అనుబంధ సంఘాల్లో ఉన్నటువంటి ప్రజలు మరి ఉదయం 9 గంటలకు ఆరాధనకాయ స్థలాలు కూడి వచ్చే సమయం ఆశీర్వాదకరంగా చేయమని కోరుకుంటూ కృపగల హస్తాలకు అప్పగించుకుంటున్నాం. అదేవిధంగా కొర్రాలు కూడా 11 గంటలకు ఆరాధన సమయం, వారి సమయము దీవెనకరంగా చేయండి. మీ దగ్గర హస్తాలకు అప్పగించుకుంటూ మూలం మేము తగ్గించుకుంటూ మనం ఇచ్చిస్తాం. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క పుణ్యనామున ప్రార్థించి స్తుతించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రైన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు ఇక్కడ చేరును మనందరికీ, సర్వలోకంలో తను ప్రేమించు వారందరికీ సదాకాలము తోడై నడిపించునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.